ఏమిటా భోజనం చేయడం? భోజనం పోవటం ఒంట్లో బాగలేక కాదండి, మనసు బాగలేక. వేళ మీకు తెలుసుగా, చేసిన వెధవ పనికి లోకం మొహం చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి విజయ్ బాధపడుతుంది. ఏమమ్మా, నిజంగానే బాధపడుతున్నావా? ఎవడో ఒక అనామకుడు చావు గురించి ఆలోచిస్తూ నాకు భోజనం మానేసిందంటే నాకు సిగ్గుగా ఉంది. అది కాదు నాన్న, మధు మనసు విరిచేసి ఇక్కడికి పోవాలనుకున్నామే కానీ ఆ కారణంగా ప్రాణాలు పోతాయి అనుకోలేదు. ఆ ఆత్మహత్య మనం చేసిన హత్య ఉందని భయంగా ఉంది. అచ్చతో అందంగా చెప్ప, వాడు చచ్చాడు అంతే. చూడమ్మా, కరెంటు దీపాల మధ్య పుట్టిన దానివి కిరసనాయిల దీపం ఎప్పుడూ నువ్వు చూసు. వెలుతురును తినేయాలి. ఆ దీపం చుట్టూ పురుగులు ఒకదాన్నొకటి తోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఈ క్షణానికి ఒకటి మాడిపోతూ ఉంటుంది. అంత మాత్రాన దాని చావుకు కారణం మిగతా పురుగులు అనగలమా? దాని ఆశే దాన్ని మసి చేస్తుంది. ఆలోచిస్తే ఇది అంతే. ఏమో నాన్న, ఈ విషయం మధుకు తెలిస్తే నా జీవితం ఏమవుతుందో. ఈ విషయం తెలిసిన వాళ్ళం నువ్వు, నేను, పోతే హరిగాడు చస్తే చెప్పడు. ఎవరు వచ్చిందనమాట. ఎక్కడ చూసి? ఆ పెద్ద బజార్లో ఉన్న బట్టల కొట్టులోనండి. విజయ, ఏనా తొందరగా రెడీ అవ్వమ్మా, బజార్కి వెళ్దాం. మంచి చీరలు కొందుకు కానీ. అదిగో చీరలు అక్కడ బాగున్నట్టున్నాయే. నిన్నే మీ కొట్టు మొత్తంలో ఖరీదైన చీరలు చూపి. ఈవిడెవరో తెలుసా? డాక్టర్ మధుబాబు గారి భార్య, నా కూతురు. మా అంతస్తుకు తగిన చీరలు చూపి. ఇవి మా ఇంట్లో పని మనిషి కూడా కట్టదు. ఇంకా ఖరీదైనవి చూపించు. నాన్న, ఇవి బాగలేవు నాన్న. చూడబోతే ఈ షాపులో నీలాంటి వాళ్ళు కట్టుకునే గుడ్డలే గాని మాలాంటి వాళ్ళు కొనే చీరలే లేనట్టున్నాయే. అక్కడేవో బాగున్నట్లున్నాయి. పదమ్మా. వెరైటీ ఏం లేదు నాన్న. పర్వాలేదులే అమ్మా, పని మనిషి పనికి వస్తుంది. ప్యాక్ చేయండి. పర్సు. ఓహో, ఇందులో కొంత డబ్బు తగ్గిందే. ఇంకా 200 ఉండాలి. అదేమి నాన్న, సరిగా చూడు. ఎన్ని సంతేనమ్మా? ఏమిటి సార్, ఏమైంది? డబ్బయ్యా, నాకు బాగా గుర్తు. బ్యాంకులో 1000 రూపాయలు రాజేసి ఇక్కడికే వచ్చాను. చీరలు చూస్తూ చూస్తూ పర్సు కూడా ఇక్కడే మర్చిపోయాను. ఇంతలో ఏమవుతుందండి? ఏమవడం ఏమిటయ్యా, డబ్బు పోయింది అంటుంటాను. ఇదిగో అమ్మాయి, నువ్వు తీసావా? లేదండి. లేదా? ఇక్కడ ఉన్నది నువ్వు కాక మేము తీసావంటావా? చూస్తూ ఊరుకుంటావేటయ్యా, నిలదీశాడు. ఏమమ్మా, నిజం చెప్పు, నువ్వు తీసావా? బాబు గారు, నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఆ పర్సే చూడలేదండి. తీసిన వాళ్ళు తీసినట్టు ఒప్పుకుంటారా? జాకెట్లోనో చీరకొచ్చులో దాచి ఉంటుంది, వెతికించు. ఏమండి, పాపకు మాట్లాడకండి. నేను మీ డబ్బు తీయలేదు. బాబు గారు, నాకేం తెలియదు. నేను మీ డబ్బు తీయలేదండి. కుమారి, ఈ అమ్మాయి లోపల గదిలో తీసుకెళ్ళేదండి. బాబు గారు, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను వారి డబ్బు తీయలేదండి. ఆయన నా మీద కావాలని నింద మోపుతున్నారు. చూసావటయ్యా, ఊళ్ళో వాళ్ళ మీద అపనిందలు వేయడం నాకేమైనా సరదా? ఏదో తెలిసిన వాడు కదా నీ కొట్టుకొస్తే ఇలా అడ్డమైన వాళ్ళతో నాన్న మాటలు అనిపిస్తావా? చిచ్చి, అసలు ఇలాంటి తోట రావడం నాదే బుద్ధి తక్కువ. పదమ్మా. మీరుండండి సార్, అలా చూస్తూ ఉంటున్నారే, తీసుకెళ్ళండి. బాబు గారు, బాబు గారు, అమ్మా విద్య, నువ్వైనా చెప్పమ్మా విద్య, విద్య, అమ్మా విద్య, నువ్వైనా చెప్పమ్మా. బాబు గారు, నేను డబ్బు తీయలేదు. బాబు గారు, అమ్మా విద్య, అమ్మా వదిలేండి అమ్మా, నాకేం తెలీదమ్మా. అమ్మా నాకేం తెలీదమ్మా, నన్ను వదిలేండి అమ్మా. అయ్యో, ఆవిడ దగ్గర డబ్బు ఎక్కడ దొరకలేదండి. దొరకలేదా? అయితే ఇక్కడే ఎక్కడో దాచి ఉంటుంది, వెతకండి. అరే, ఇక్కడే ఉన్నది. ఏమమ్మా, పిల్లలు కలిసి దాని బట్టి జాలిపడి పనిలో పెట్టుకుంటే ఇలాంటి పని నువ్వు చేసేది? ఇంకా ఎలాంటి పనులు చేస్తారనుకున్నావయ్యా? తక్కువ రకం మనుషుల బుద్ధి అంత. ఇంటి వాసాలు లెక్కెడతారు. ఇలాంటి మనుషుల్ని ఈ నిమిషమే తన్ని బయటికెళ్ళి. పదమ్మా. ఆడదాని పని జాలిపడి వదిలేస్తున్నా.
ఇదే మొగాడైతే జైలుకు పంపేవాడు. బయటికి పో. నేను చదువుకోకపోతే అన్నయ్య నేను క్షమించడన్నావు, కానీ నువ్వు వీధిలోకి వెళ్ళి 10 మంది చేత అవమానించబడుతుంటే అన్నయ్య నన్ను మాత్రం క్షమిస్తాడా? చెప్పొదినా, చెప్పు. ఏది ఏమైనా నీ చదువు పూర్తి కావాలి, నీ అన్నయ్య కోరిక నెరవేరాలి. ఈలోగా నువ్వు కొవ్వొత్తిలాగా కరిగి కరిగి ఆవిరైపోవాలి, అంతేగా? వీల్లేదు. అన్నయ్య ఎలాగో దూరం అయిపోయాడు, నిన్ను కూడా పోగొట్టుకోలేవు వదినా. నీకు కావలసింది నేను చదువుకోవటమేగా, అలాగే చదువుకుంటాను. కానీ ఈ రోజు నుంచి ఏదో ఒక పని చేసి ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తాను. కృష్ణ, అంతే.